రాతోడ్ నువ్వేంటి ఇలా వచ్చావు? మిస్సమ్మ మిమ్మల్ని సారు పిలుస్తున్నారు. బాగి నా గురించి ఆయనకు చెప్పొద్దని నాన్నకు చెప్పవా? నేనా అక్క గురించి ఆయనతో చెప్పొద్దు అని అక్క చెప్తుంది. అలాగేనమ్మా, నేను చెప్పను. సరే ముందు మీరు వెళ్ళండి. పద మిస్సమ్మ. రండి సార్. వీళ్ళతో ఆరు కూడా వస్తుందా లేక అది పైనే ఉందా? మావయ్య గారు మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చాను బాబు. అమ్మాయిని చూసేద్దామని వచ్చాను. ఏ అమ్మాయి కోసం వచ్చా? పెద్ద అమ్మాయా చిన్న అమ్మాయా? ఆరు గురించి భాగ్య దగ్గర ఎక్కువ మాట్లాడకండి, తను ఫీల్ అవుతుంది. అలాగే బాబు. బాగి నేరుగా ఆరుతో మాట్లాడుతుందని అల్లుడి గారికి తెలియదు పాపం. ఏంటండి ఎందుకో పిలిచారంట? నేను బయటికి వెళ్తున్నాను. అయ్యో వెళ్తున్నాను అనకూడదు, అది అపశకునం. టైం అవుతుంది. బాగి వెళ్ళొస్తాను అని చెప్పమను. అలాగే. ఏమండి వెళ్తున్నాను అనకూడదంట, వెళ్ళొస్తాను అని అనాలంట. అంటే ఆరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళతోనే ఉందన్నమాట. అనాలంటా ఏంటి? ఎవరో చెప్పినట్టు అలా అంటున్నావేంటి? అది నేనే చెప్పానండి. సరే వెళ్ళొస్తా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రాతోడ్ సార్. కింద పడబోయిన అమరేంద్ర గాల్లో ఆగిపోయాడేంటే? ఆరు పట్టుకుందా? ఇప్పుడు ఆరు గురించి అమర్కి తెలిసిపోతుందా? చెప్పు మనోహరే. ఏంటి చెప్పేది? ఇక్కడ జరిగే చూస్తుంటే టెన్షన్ తో నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఏం జరుగుతుంది? బాగి తనకి కనిపిస్తున్న అరుంధతి ఆత్మను అందరికీ తెలిసేటట్టు ప్రవర్తిస్తోంది. ఆత్మ విషయం అందరికీ తెలిసిపోయేలా ఉంది. అమరేంద్ర కూడా ఎక్కడ తెలిసిపోతుందో అని భయంతో చచ్చిపోతున్నాను. కంగారు పడకు మనోహరి, అమరేంద్రకు తెలిసేలోగా అమరుడైపోతాడు. ఏంటి ఏమన్నా? ఏం లేదులే మనోహరి, త్వరగా మన ప్లాన్ ని అమలు చేద్దాం అంటున్నాను. బాగీకి స్పాట్ పెడదామని అనుకున్నాం కదా, ఆ చంబా ఏం చేస్తుంది? వెంటనే ఆ ప్లాన్ ని అమలు చేయమని చెప్పు. ఏదో ఒక ప్లాన్ అమలు చేద్దాంలే కానీ మనోహరి, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో ప్లాన్ ఏంటి? మళ్ళీ వేరే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏం చేయబోతున్నారు? అది ముందే చెప్తే నువ్వు ఆపుతావు, అందుకే అమరేంద్రన్ లేపేసి చెప్తాను. రణ్వీర్ చెప్పు. నెక్స్ట్ టార్గెట్ బాగి అనే కదా అనుకున్నాం, దాన్నే కదా లేపేయబోతున్నాం. ముందు అనుకున్న ప్లానే అమలు చేస్తున్నాను, నువ్వేం వరి అవ్వకో. త్వరగా ఏదో ఒక చేయి రణ్వీర్. అమరేంద్రకి నిజం తెలిసేలోపు అంతా జరిగిపోవాలి. అలాగే, త్వరలో అంతా ముగిసిపోబోతుంది. ఏమే, పిల్లలకి ఇష్టమైన పిండి వంటలన్నీ చెయ్యి. రాకరాకు వచ్చారు. చలి జ్వరం వచ్చిందల్లా అలా వణికిపోతావేంటే?
వచ్చింది నా కూతురు, దెయ్యం కాదు. మీకు కూతురే, నాకు దెయ్యం కదా. అమ్మా ఆరు, మీ పిన్ని భయపడిపోతుందమ్మా, పలకరించి ఒకసారి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, నేను మనోహర్తో చేతులు కలిపిన విషయం తెలిసిపోయి ఉంటుందా? నా పేక పిసికి చంపేస్తుందా ఇది? నానా అక్క ఇక్కడ లేదు ఇప్పుడు. మరెక్కడుందమ్మా? పిన్ని పక్కనే ఉంది. అమ్మా, అరుంధతి, అరుంధతి, నీకు దండం పెడతానమ్మా. నన్ను మాత్రం ఏం చేయకమ్మా. నాకే సంబంధం లేదు తల్లు. ఇప్పటికొచ్చింది దీనికి బుద్ధి. ఈ బుద్ధి ముందే ఉండుంటే బాగుండేదిగా. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు నాన్న? అక్క గతాన్ని వదిలేమంటుంది నాన్న. అంతేలే అమ్మా, పోయింది తిరిగి వస్తుందో చెప్పు. మీరేం తింటారో చెప్పండి అమ్మా, మీ పిన్నితో చేయిస్తాను. నా చేతులతో నేను తినిపిస్తాను. నాకు తినే అదృష్టం లేదు నాన్న. మీరు తింటూ ఉంటే నేను చూసి ఆనందిస్తాను. మనం తింటుంటే అక్క చూస్తూ సంతోషిస్తుంది అని చెప్తుంది నాన్న. అలాగే తల్లి. ఏమే, ఇంకా వణికింది భయపడింది చాలు గాని వచ్చి వంటలు మొదలుపెట్టు. అమ్మ బాకి, అక్క ఎక్కడుందో చూసి మీరిద్దరు ఈ మంచం మీద కూర్చోండి అమ్మా. ఈ లోపల వంటలు రెడీ అవుతాయి. అలాగే నాన్న. తీసుకెళ్ళమ్మా. రా అక్క. కూర్చో.